హల్లెలూయా. మత్తయి సువార్త అందరూ కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. మరలా చదువుదామా మాట అందరూ కూడా. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన. కింద 1లో ఫుట్నోట్లో రాయబడింది క్రొత్త నిబంధన రక్తము. హల్లెలూయా. ఎంతమంది కొరకట? అనేకుల కొరకు. యేసు ప్రభు ఒక మాట అన్నారు, ఏమనంటే నాలో పాపము ఉందని ఎవడు స్థాపించగలడు అని. ఏముందట ఆయనలో? పాపం ఉందని ఎవడన్నా స్థాపించగలడా? పాపము చేసినోడికి పాప క్షమాపణ కావాలా? ఆమేన్. అంతేనండి. పాపం చేసినోడికి పాప క్షమాపణ కావాలా? పాపం ఎవరైతే చేస్తాడో దానికి వాడు పశ్చాత్తాపం పడాలి, వాడే దానికి శిక్షను అనుభవించాలి. కానీ యేసు ప్రభు అంటా ఉన్నారు, ఇప్పటి వరకు కూడా నేను చెబుతున్న మాట ఆలకించండి అంటూ నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు అని అడిగారు ఆయన. హల్లెలూయా. ఏమని అడిగారు? నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అని. స్తోత్రం. మరి పాపము ఆయన చెయ్యకపోతే ఆయన అంటున్న మాట ఏంటి? ఇది నా రక్తము, అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. దేని కొరకట? పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుతున్న నా నిబంధన రక్తం అని అన్నారు. ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. యేసు ప్రభు కొరకు బలి అవ్వలేదు. ఎవరి కొరకు బలి అయ్యారట? నీ కొరకు, నా కొరకు. పాపములు ఎవరు చేస్తాం? మనం చేస్తాం. పాప క్షమాపణ ఎవరికి కలగాలి? మనకు కలగాలి. దాని శిక్షను మనం మోయగలమా? మోయలేము. దాని భారాన్ని మనం మోయగలమా? మోయలేము. దాని యొక్క పర్యవసానాన్ని మనం తట్టుకోలేమని ప్రభువే మన కొరకోట పాప క్షమాపణ రక్తంగా, అది చిందించబడిన రక్తంగా ఆయన తన రక్తాన్ని కార్చారు. అయితే ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి, అది ఆయన కొరకు చిందించబడుతున్న రక్తము కాదు. హల్లెలూయా. అది ఆయన కొరకు చిందించబడుతున్న రక్తము కాదు. రీప్లేస్, ఆయనకు బదులు కాదు, వేరొకరికి బదులుగా ఆయన రక్తం చిందించబడుతుంది. వేరొకరికి బదులుగా ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం చిందించబడుతుంది. వేరొకరికి బదులుగా ఏ పాపము ఎరుగనిటువంటి నిర్దోషమైన దేవుని గొర్రె పిల్ల అక్కడ ప్రాణం పెట్టబోతా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ సందర్భం మనం చూసుకున్నప్పుడు చాలా సందర్భాలలో మనం ఒక మాట అంటాం, నేనేమీ చేయలేదు, నన్ను ఎందుకు అనాలి? నేనేమీ అనలేదు, నన్ను ఎందుకు అనాలి? నేను మాట మీద నిలబడతాను, నన్ను అనవసరంగా అన్నారు, నేను ఏ తప్పు చేశాను, నన్ను ఎలా అంటున్నారు అంటూ మనం ప్రతిసారి అనేకమైన విషయాల్లో అనేక మందితో గొడవ పడుతూ ఉంటాం. కానీ ప్రభు ఆ గొడవ పడలేదు. హల్లెలూయా. ప్రభు ఆ గొడవ పడలేదు. కొత్త నిబంధన ఎప్పుడూ కూడా నిజానికి సాదృశ్యం, వాస్తవానికి సాదృశ్యం. మరి పాత నిబంధన ఛాయ, పాత నిబంధన నీడ. పాత నిబంధన దేనికి సాదృశ్యం అండి? నీడ. యేసు ప్రభు చేయబోతున్న ఈ కార్యము ఆల్రెడీ పాత నిబంధనలో ఒక నీడగా దేవుడు చూపించాడు. ఈరోజు ఆ నీడ విషయం మాట్లాడబోతున్నాం, ఆ సందర్భం విషయం మాట్లాడబోతున్నాం. అక్కడ ఉన్న పరిస్థితి లిటరల్ గా యేసు ప్రభువునకు తన తండ్రికి సాదృశ్యం. ఆదికాండం 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము. తీసిన వాళ్ళు ఆమెను చెప్తారా? 1 నుంచి 3 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు ఎవరినండి? అబ్రహామును ఏం చేశాడట? పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడైనా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకుని
మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నడిపించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. హల్లెలూయా. ఇప్పుడు ఆలకించండి. అబ్రహాము మన తండ్రి అయిన దేవునితో సాదృశ్యం, ఇస్సాకు తన కుమారుడితో సాదృశ్యం. అయ్యగారు ఇది చాలా సార్లు మేము విన్నాం కదా, ఈ పోలిక మేము చాలా సార్లు విన్నాం. అవును, ఇది పోలికను విన్నారు. ఇది వాస్తవంగా ప్రవచనాత్మకంగా ఆనాడు అబ్రహాము చేశాడు. అబ్రహాము ఎంత లోబడిపోయాడంటే ఇక పూర్తిగా దేవుని ఇష్టం లోబడిపోయాడు. ఇస్సాకు ఎంత లోబడ్డాడంటే ఇస్సాకు తన తండ్రి మనస్సును ఎరగని వాడేమీ కాదు. ఇస్సాకు వయసు ఈ మనుగడంత వయసు లేదండి. మనం ఇప్పటి వరకు విన్న మాటలు ఏంటంటే ఒక 12 ఏళ్ళు ఉంటాయి అని అనేక సార్లు మనం అనుకొని ఉంటాం, ఒక చిన్న బిడ్డ అని అనుకొని ఉంటాం. కానీ ఇస్సాకు వయసు 37 సంవత్సరాలు. అప్పటికి ఎంతండి? 37 సంవత్సరాల వయసులో అబ్రహామట సారమ్మ దగ్గరికి వెళ్ళి దేవుడి మాట చెప్పాడు, నీకున్న ఒక్కగానొక్క కొడుకు. అంతకుముందు ఇస్మాయిల్ ఉన్నాడు, కానీ ఇస్మాయిల్ శరీరంతో పుట్టాడు. దేంతోనట? శరీరంతో, వాగ్దానంతో పుట్టలేదు. వాగ్దాన పుత్రుడు ఆయన కాదు. దేవుడు స్పష్టంగా రాయించిన మాట అండి తెలుసా? ఏకైక కుమారుడు, వాగ్దాన మూలంగా పుట్టిన కుమారుడు, నీ ఒక్క కుమారుడు ఇస్సాకును నువ్వు ప్రేమిస్తున్నావు కదా, ఆ కుమారుడు నాకేం చేయాలి? నువ్వు బలిగా ఇవ్వాలా. ఈ మాట ఆయన విన్న తర్వాత వచ్చిన ఆలోచన తెలుసా? ఎలా ఎగ్గొట్టాలా అని ఆలోచన. హల్లెలూయా. ఈరోజు నీ చేతిలో దేవునికి ఉన్నది ఇమ్మని అన్నామనుకో, దీనికి ఏ ఖర్చు పెట్టుకోవాలా, దీన్ని ఎలా దాయాలా, అమ్మ మనకి తర్వాత కావాలా, మనం ఆలోచిస్తాం. అబ్రహాము ఆలోచన తెలుసా? అబ్రహాము సారా ఇస్సాకులు ఒక్కటిగా ఉన్నారట. ఎంత అంటే ఒకరి ఆత్మ ఒకరితో ఉండిపోయింది. ఎందుకంటే లేక తన గర్భాన పుట్టినటువంటి కుమారుడు 90 ఏళ్ల వయసులో పుడితే ఆ ప్రేమ తట్టుకోలేని ప్రేమ, ఇంకా క్షణము కూడా విడిచిపెట్టలేని ప్రేమ. 37 సంవత్సరాలు వచ్చాయి ఇస్సాకు. ఎన్ని సంవత్సరాలండి? 37. అయ్యా గ్రంథంలో మాట్లాడదు కదా, లేదు అవి ఎక్కడి నుంచి తీసుకున్నామో అన్ని చెప్తాను, వినండి శ్రద్ధగా. 37 సంవత్సరాల వయసులో అబ్రహాము తన కుమారుడి విషయమై సారాతి మాట అన్నాడట. షేము దగ్గరికి, అలానే తన కుమారుడైన ఎదోం దగ్గరికి పంపిద్దాము. మన కుమారుడు దేవుని మార్గాలు నేర్చుకోవాలా, దేవునికి ప్రార్థించడం నేర్చుకోవాలా, అక్కడికి పంపిద్దాము అని చెప్పాడట. ఎవరితో? శారాతో. ఏమనట? చుట్టాల దగ్గరికి తీసుకుని వెళ్దాం, వాళ్ళు దేవుని మార్గాలు నేర్పిస్తారు, దేవుని పద్ధతులు నేర్పిస్తారు, అక్కడికి మన కుమారుని పంపిద్దాం. శారమ్మ మామూలుగా నీ కుమారుని బలిమ్మన్నానంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. యజమానుడికి ఉన్న తలకాయ నొప్పులు సుమి మిగతా వారికి ఉండవు. ఆమేన్. వాస్తవం ఇది. డైరెక్ట్ గా ఇది విషయం చెబితే అర్థం చేసుకునేటువంటి బుర్ర ఉండదు. అబ్రహాముకు ఉన్న ప్రేమ ఏంటంటే తన భార్యను నొప్పించకూడదు. తను అర్థం చేసుకోలేకపోతుంది, ఆయన నొప్పించకూడదని చెప్పి, శారమ్మ ఇదిగో షేము దగ్గరికి, అతని కొడుకు దగ్గరికి తీసుకుని వెళ్దాం, మన కొడుకుని దేవుని మార్గాలు నేర్పించడానికి తీసుకుని వెళ్దాం అంటూ శారాతో ఆ మాట చెబితే, శారమ్మ అన్న మాట తెలుసా? నా కుమారుడు నాకు దూరం పెట్టద్దు నువ్వు, 37 సంవత్సరాల కొడుకుతో. ఆవిడ అన్న మాట, నా కొడుకు నువ్వు నాకు దూరం పెట్టొద్దు. మంచిదే, తీసుకెళ్ళడం మంచిదే, ప్రార్థనలు నేర్పించడం మంచిదే, దేవుని పద్ధతులు నేర్పించడం మంచిదే, కానీ నాకు దూరంగా చెయ్యొద్దు, ఎక్కువ రోజులు అక్కడ ఉంచొద్దు అంటూ మాట్లాడితే, రేపు ఉదయాన్నే ప్రయాణం అంటే రాత్రంతా కొడుకుకి జాగ్రత్తలు చెబుతా ఉందట. హల్లెలూయా. మన పిల్లలకి జాగ్రత్తలు చెబుతాం కదా, బయటికి వెళ్తున్నారే జాగ్రత్త, ఎడం వైపున ఇల్లు, రోడ్డు మీద ఎక్కువ అటు ఇటు దాటగా, కూడిదేరి పంపించేటప్పుడు 1,00,000 చెబుతాం. సారమ్మ రాత్రంతా తన కొడుకును కూర్చోబెట్టి చెబుతా ఉందట. ఎంత ప్రేమ తల్లికి. అబ్రహాం ఏమో ఆలోచించాడు తెలుసా? నేను వదిలేయగల దేవుని కోసం, నా భార్య వదలలేదు. ఆ ప్రేమ తట్టుకోలేదు. తను ఎలాగైనా సరే జాగ్రత్తగా ఒప్పిద్దామన్న మాట చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. హల్లెలూయా. అక్కడి నుంచి బయలుదేరేసరికి నేను ఈ మాట చెప్తున్నా, ఎన్ని రోజులు ప్రయాణం చేశాడటండి? హలో, వినపడుతుందమ్మా? ఎన్ని రోజులు ప్రయాణం అట? మీరు చదివిన దాంట్లో ఉంది కదమ్మా.
దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. 4వ వచనం, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి చూచాడు. 3 రోజుల ప్రయాణం. ఎన్ని రోజులండి? 3 రోజుల ప్రయాణం. ఏ పక్కనే ఉన్న దాంట్లోకి దేవుడు ఇమ్మని చెప్పొచ్చు కదా. ఎందుకు ఆ మొరియా పర్వతాన్ని ఎంచుకున్నాడంటే అందుకు గల ఒక కారణం ఏంటంటే 3 రోజుల ప్రయాణంలో ఏం జరిగింది అన్నది మన గ్రంథంలో రాయబడిందా? లేదు. మన గ్రంథంలో 3 రోజుల ప్రయాణం అయింది, కన్నులెత్తి చూడగానే దేవుడు చెప్పిన ప్రదేశం వచ్చింది, ఆయన పైకి చూస్తాడని రాయబడింది. కానీ 3 రోజుల ప్రయాణంలో తనతో పాటు తీసుకువెళ్ళిన ఇద్దరు మంచి వాళ్ళు ఎవరంటే మొట్టమొదటి వారు ఎలియాజరు. ఎవరన్నా ఆయన? ఎలియాజరు. రెండో ఆయన ఇస్మాయిల్. ఎవరైనా జాగ్రత్తగా ఆలకించండి. 3 రోజులు ప్రయాణం అవుతుంది. ఈ రోజు దేవుడు నీకేదన్నా మాట చెబితే కొంతకాలం గడిచేసరికి అపవాది నీ దగ్గరకు వస్తాడు. సాతాను కూడా అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు, సాతాను కూడా ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు, సాతాను కూడా శారమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎంతమంది దగ్గరికి వెళ్ళారట? 3 దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాము దగ్గరికి ఎలా వచ్చాడో తెలుసా అండి? ఒక ముసలి వేషం వేసుకొని మంచివాడిగా తన నోట దేవుని మాటలే కనబడతాయి. ఎవరి మాటలు? ఏ మాటలు కనబడతాయి? దేవుని మాటలే కనబడేటట్టుగా ఒక ముసలి వేషం వేసుకొని అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాంతో అన్నాడట, దేవుడు ఎలా అంటాడా, దేవుడు ఎలా చేయమంటాడా? పండు వయసులో రేపో మాపో అన్నట్టుంది నీ ముసలి వయసులో. ఇలాంటి వయసులో దేవుడిని కొడుకు ఇచ్చాడు, 37 సంవత్సరాలు. ఆ కొడుకుని దేవుడు బలిమ్మని అడుగుతాడా? దేవుడి క్రమం ఉంది. హల్లెలూయా. మనుషుల క్రమాలు కాదయ్యి, దేవునికి ఏముంది? క్రమం ఉంది. 40వ ఏట ఇస్సాకు పెళ్ళి అయింది. 40వ ఏట దాటిన తర్వాత అడగడు ఆయన. అది అప్పుడు ఇస్సాకు కుటుంబం వేరైపోతుంది. అందుకని 37వ సంవత్సరంలో దేవుడు ఆయన అడిగితేనట అబ్రాహాము దగ్గరికి అపవాది వచ్చి అలా అంటాడా, అలా చేస్తాడా, దేవుడు ఎలా అన్నాడా అంటే దేవుడు తనతో మాట్లాడిన ఆ స్వరము 12వ అధ్యాయం నుంచి వినడం ప్రారంభించాడు అబ్రాహాము. ఈరోజు చాలా మందికి స్వరం వినబడుతుంది. ఏ స్వరం? డిస్సర్నింగ్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నీ ఆలోచనతో కాదు, నీ మాటలతో కాదు. డిస్సర్న్, వివేచించు. దేంతోనట? నీ తలంపులతో కాదు, వాక్యంతో వివేచించు. తనకున్న అనుభవంతో తాను అబ్రహాము వివేచించి అన్నాడట, ఈడు వచ్చినాడు ఖచ్చితంగా సాతాను, నీ మాట నేను విన్నో, వెళ్ళిపో అన్నాడట. కొంతకాలం అయిపోయింది. కొంత అంటే 1 రోజు గడిచింది. 2వ రోజు రానే వచ్చాడు. మళ్ళా 2వ రోజు ఒక యవ్వనస్తుడు వేషం వేసుకొని, ఎవరికి ఏ వయసులో ఉన్న వాళ్ళు చెబితే ఆ మాటలు వాళ్ళకి అర్థమవుతాయి. అంతేనా? యవ్వనస్తుడు వేషం వేసుకొని యవ్వనస్తులాగానే ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, మీ వెర్రి నాన్న చెబుతున్న మాటలు వింటావా నువ్వు? ఈయన చెబుతున్న మాటలు వింటావా? నిన్ను చంపేస్తాడన్న సంగతి నీకు తెలియదా? ఇస్సాకు ముందు తెలుసు. 37 years. ఈజ్ హీ డోంట్ నో ఎనీథింగ్? ఏం తెలియదు అనుకుంటున్నారా? 37 సంవత్సరాలు ఆయనకు తెలిసినా నోరెత్తలేదట. మీ తండ్రి మాత్రం వదిలేసి వెనక్కి వెళ్ళిపో, ఎందుకంటే ఈయన ముసలోడు, పరిగెట్టలేడు, పట్టుకోలేడు. కానీ ఆయన అన్నాడట, నా తండ్రి ఈయన చెబుతున్న మాటలు వింటున్నావు అంటే అబ్రాహాము అన్నాడట, వచ్చిన వాడు సాతాను, వాడి మాటను వినొద్దు. బిడ్డా, ఈరోజు నువ్వు ఎవరి మాట వింటా ఉన్నావు? ఇలాంటి బలిచ్చే సందర్భములో నజరేయుడైన యేసుక్రీస్తు వారు బలివ్వడానికి ముందు ప్రార్థన చేసుకుంటా ఉంటే శరీరం నలిగిపోతూ చెమట రక్త బిందువులో కారుతా ఉంటే అపవాది తన మెదడులో పని చేయలేదు నువ్వు అనుకుంటున్నావా? ఇది మరుగైన విషయాలు, మనకి తెలిసిన విషయాలు, అబ్రహాము విషయమే, ఇస్సాకు విషయమే. కానీ వాళ్ళ దగ్గరకు అపవాది వెళ్ళి ఇది జరగబోతున్న ప్రవచనాత్మకమైంది. దేర్ ఈజ్ ఎ డే, కొత్త నిబంధనలో యేసు ప్రభు ఇలానే బలివ్వబోతా ఉన్నారు. అప్పుడు ఆపడానికి దేవుడు వచ్చాడు. ఇప్పుడు ఆపడానికి వీల్లేదు, జరగాల్సిన కార్యం అదే. అలాంటి దాన్ని ఆపుదల చేయడానికట ఇస్సాకు దగ్గరికి యవ్వనస్తుడు రూపంలో వస్తే, యవ్వనస్తుడైన ఇస్సాకు అవునా నిజమా అని అవ్వలా వెనక్కి తిరగల, ప్రతి దానికి ఊకొట్ల. తండ్రితో అన్నాడట, తండ్రి చెబుతున్న మాటలు వింటున్నావు కదా అంటే అబ్రాహాము అన్నాడట, ఆడి మాటలే వినొద్దు, నువ్వు దేవుని మాటను మాత్రం విను. హల్లెలూయా. దేవుని మాటను విను. దేవుడు ఏం చెబుతున్నాడు అదే చేద్దాం. దేవుని కార్యాలకు మనం ప్రక్కకు తొలగొద్దు అంటూ ఆయన గద్దించినప్పుడు అపవాది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
3 రోజులు శోధనలో నడిచారు. హల్లెలూయా. ఎందుకండి 3 రోజులు శోధనలో నడిచారు వాళ్ళు. సాధారణంగా సాదాసీదాగా ప్రయాణం జరగల. దేవుడు నీ జీవితంలో ఏదైనా నీకు అడుగుతున్నప్పుడు అది వెంటనే సునాయాసంగా జరగదు. ఖచ్చితంగా చెబుతా ఉన్నాను, దర్ ఇస్ ఎ టెంప్టేషన్. ఒక శోధన ఉంటుంది అక్కడ, దాన్ని దాటి నువ్వు రావాలా. 3 రోజులు ఒక ప్రయాణమే వెళుతూ ఉంటే పర్వతము దగ్గరకు ఇంకొద్ది రాబోతూ ఉండగా ఎన్నడూ లేదు, ఎప్పుడూ లేదట, ఆ పర్వతం దగ్గర కాలువ ప్రవహించడం ప్రారంభించింది. కాలువ ప్రవహిస్తూ ఉంటే అబ్రాహాం ఆ కాలంలోంచి వెళ్ళాడు. ఇంకొద్దికి వెళ్తే ఇంకా లోతు, పేకల్లోతుకు వచ్చేసరికి అబ్రాహాం సందేహం వేసింది ఏంటంటే, ఇది వరకు ఎన్నడూ లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఇక్కడ ఉండదు కదా, అసలు ప్రవహించే చోటు కాదు కదా అనగానే అప్పుడు అపవాదిని అబ్రాహాం గద్దించాడట. హల్లెలూయా. మనకు కనబడిన ప్రతిది దేవుడే, ప్రతి దర్శనము దేవుడే. కన్నులతో చూచాడు, వస్త్రాలు తడిచాయి. అప్పుడు కూడా అబ్రాహాం దేని వదలదు తెలుసా, ఆయన మాటను వదలలేదు. ఆయన బలివమని పిలిచాడు. ఈ అడ్డంగా ఆయన పెట్టింది కాదు, ఇది ఎవరు పెట్టింది, అపవాది పెట్టిందని అపవాదిని గద్దించగానే అపవాది, తన నీటిగా మారిన అపవాది వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు 3 రోజుల తర్వాత కన్నులెత్తి చూస్తే ఏం కనబడిందట, మెరీబా పర్వతం కనబడింది. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన చోటుకు వెళ్ళడానికి 3 రోజుల ప్రయాణం, 3 రోజుల శోధనలో నడిచారు. సునాయాసంగా జరగలేదు. యేసు ప్రభు పరిచర్య, యేసు ప్రభు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో 3.5 సంవత్సరాలు సునాయాసంగా జరగల. ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని అద్భుత కార్యాలు జరిగాయి. మధ్యాహ్నం గుంపు రెడీ. నిజంగా దేవుడు చేసినయేనా, దేవుని కుమారుడికి ఎలా అంటాడా, అలా అంటాడా అని. యేసు ప్రభు ప్రతి దాన్ని దేంతో చెప్పాడట, గడి అప్పలు దేంతోనట, అపవాది దగ్గరికి వస్తే దేంతో బుద్ధి చెప్పాడట. ఇఫ్ యు నాట్ ఏబుల్ టు ప్రూవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ ఎవర్ ద మిరాకిల్ ఇస్, ఇట్స్ నాట్ గుడ్. అదేదైనా నువ్వు వాక్యంతో చూపించలేకపోతే ఇట్స్ నాట్ గుడ్. హల్లెలూయా. అని చెబుతున్న మాటను చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని ఇస్సాకు చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తును పట్టుకొని పోయిను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. హల్లెలూయా. 3 రోజుల ప్రయాణం తర్వాత వాళ్ళకి మెరీబా పర్వతం కనిపించిందట. ఏం కనిపించింది? ఇప్పుడు మీకు సందేహం రావాలేదంటే, తనతో వచ్చిన 2 పనివారు ఉన్నారు, అబ్రాహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. మరి మొత్తం 3 తీసుకుని, మొత్తం అంటే ఉన్న ఇస్సాకుని 2 పనివారిని తీసుకుని వెళ్ళాలి కదా. మనకు అక్కడ మరుగు చేయబడిన ఒక విషయం ఏంటంటే, ఏదైతే దేవుడు నీకు చూపిస్తాడో అది అందరికీ కనబడాలని రూల్ లేదు. హల్లెలూయా. దోస్ హూ ఆర్ పార్టిసిపేట్ ఇన్ యువర్ కాలింగ్, దే ఆర్ ఏబుల్ టు సీ దట్. ఎవరైతే నీ పిలుపులో భాగము కలిగి ఉన్నారో వాళ్ళే ఆ దర్శనాన్ని చూడగలరు. హల్లెలూయా. అందరూ చూడలేరు అది. ఆ మెరీబా పర్వతం దగ్గర రాగానే వారు అబ్రహాం ఏం చూశాడట, కన్ను ఎత్తి చూశాడట. అనేక సార్లు వాక్యంలో రాయబడింది, అబ్రహాము సింధూర వనం దగ్గర ఉన్నప్పుడు, ఆ వృక్షం దగ్గర ఉన్నప్పుడు, తన గుడారం ఉన్నప్పుడు కన్ను ఎత్తి చూడగా ఎవరు కనబడ్డారట? 3 దేవదూతలు కనిపించారట. లోతు తన కన్ను ఎత్తి చూడగా ఎవరు కనిపించారు? ఇంకో 2 దేవదూతలు కనిపించారట. కన్ను ఎత్తి చూడడం అనేది ఇట్స్ నాట్ ద నార్మల్ విజన్, అది సాధారణ చూపు కాదు. అబ్రహాము ఆత్మవసుడే. తను చూస్తున్నది ఏం చూశాడంటే, మెరీబా పర్వతం మీద దేవుని అగ్ని కనబడిందట, ఆయన మహిమ మేఘాల మీద కనబడిందట. ఇస్సాకు అన్నాడట, ఇస్సాకు, నీకు ఆ కొండ మీద ఏం కనబడతా ఉంది? నాయన, దేవుని మహిమ ఆ మేఘాల మీద కనబడుతుంది. నా కొడుకు నా దర్శనంలో ఏమయ్యాడు? పాలి భాగస్థుడయ్యాడు. హల్లెలూయా. నా కొడుకు నా దర్శనంలో ఏమయ్యాడు? పాలి భాగస్థుడయ్యాడు.
ఎలియాజరుని పిలిచాడు. అక్కడే ఎలియాజరు, నీకు అక్కడ ఏం కనబడుతుంది? ఇస్మాయిల్ని పిలిచాడు, నీకేం కనబడుతుంది? ఆ కొండ మీద అన్ని కొండల్లోనే బాగానే ఉన్నాయి, ప్రత్యేకత ఏమీ కూడా లేదు. హల్లెలూయా. అప్పుడు అబ్రాహాంకి అర్థమైంది, నా యొక్క దర్శనములో ఎవరు పాలి భాగస్థులు? నా యొక్క ఇస్సాకు మాత్రమే. హల్లెలూయా. అందుకని వాళ్ళిద్దరిని, అయితే ఇస్సాకును అక్కడికి తీసుకెళ్ళడం మాత్రమే దేవుని చిత్తమని, మీరిద్దరూ ఇక్కడ ఉండండి, మీరిద్దరూ ఎక్కడ ఉండాలి? కొండ కిందనే ఉండండి, మేమెళ్ళి ఆరాధన చేసి మేమెళ్ళి బలి అర్పించి తిరిగి వెనక్కి వస్తామన్నాడట. హల్లెలూయా. రోజు నువ్వు కృంగిపోవద్దు, మిగతా వాళ్ళు నీ భారాన్ని పంచుకోవట్లేదు, నువ్వు అలసిపోవద్దు, సొలసిపోవద్దు. దేర్ ఈజ్ ఎ పర్సన్, ఖచ్చితంగా దేవుడు నీ కొరకు ఒక సహాయకుని ఉంచుతాడు. ఆమేన్. పంపిస్తాడు సమయానికి ఆయన. ఎప్పుడైతే ఇస్సాకు అది చూశాడో, ఇద్దరు కలిసి వెళ్ళబోతున్న సమయంలో ఇస్సాకు అడిగాడట, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, బలేది అని అడిగాడు. ఏమని అడిగాడట? ఎగ్జాక్ట్గా వేరే గ్రంథంలో ఇదే రాయబడింది. బలేదంటే అబ్రహాము దేవుడు చూసుకుంటాడు అన్న ఆ మాటకు మధ్యలో అన్న మాట ఏంటో తెలుసా? దేవుడు నిన్ను బలిగా ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను ఏం చేశాడు? దహన బలిగా నిన్ను ఎన్నుకున్నాడు నాయన అంటే ఆయన అన్న మాటను తెలుసా? దేవుని చిత్తమే జరగాల. ఆయన బలికి నన్ను ఎన్నుకున్నాడు. ఎవరు బలికి? ఆయన బలికి నన్ను ఎన్నుకున్నాడంటే నేను ఎంత ధన్యుణ్ణి. ఈ విషయంలో దేవుడు ఆశీర్వదింపబడును గాక, దేవుడి నామం మహిమపరచబడును గాక అని ఒక శోధన నీ మీదకి వస్తే ఈ మాట చెప్పగలుగుతున్నావా? కొంత క్షణంలో కొండ మీదకి ఎక్కిన తర్వాత ఇక చంపేస్తారు ఖచ్చితంగా. అలాంటి సమయంలో ఇస్తాకన్నాడట, దేవుణ్ణి బలికి నన్ను ఎన్నుకున్నాడు, ఎంత ధన్యత నాన్న నాకంటే. అబ్రహాం అన్నాడట, నాయనా నీ మనస్సులో ఇంకో ఆలోచన ఉందా? నీ మనస్సులో ఇంకో ఉద్దేశం ఏమన్నా ఉందా అంటే ఆయన అన్నాడు, నా కండరాలు వనకవో, నా గొంతు బెనకదో, ప్రభువు కొరకు బలర్పించడం నాకు ధన్యత అని ఆయన చెప్పాడు. ఎందుకు ఇస్సాకుని యేసు ప్రభువు పోలికగా చెప్పుకుంటామంటే ఊరకనే కాదు, ఇస్సాకుకున్న తగ్గింపు, నా తండ్రి మాటకు లోబడాలనే. ఈరోజు ఎంతమంది ఉన్నారు ఇలాగా? 37 years, 15 సంవత్సరాలతో నోరు లెగుతా తల్లిదండ్రుల మీద, లెగుతుందా లేదురా అంటే నువ్వేం చేస్తావు నాకు అని. 37 సంవత్సరాల వయసులో అట కట్టెల మీద పెట్టిన తర్వాత తండ్రిని అడిగితే నువ్వే బలయ్యా, నిన్నే చంపబోతున్నాను అన్నప్పుడు నోరు మెదపకుండా దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు. నీకుందా ఆ తగ్గింపు? నీ వయసు 37 సంవత్సరాలు వచ్చిందో ఎప్పటికైనా? 37 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు తన తండ్రికి పరమతండ్రికి లోబడతాడు. నీకు పట్టుమని 15 రావు 20 రావు, నువ్వు తల్లిదండ్రుల మీద కేకలేస్తావు, వారి మీద ప్రయాసలు పొందుతావు. నువ్వు ఏది నీ తగ్గింపు? ఎక్కడుంది నీ తగ్గింపు? పరమ తండ్రి చేతిలో బలవబోతున్న సంగతి విన్న తర్వాత ఆయన ఇంకేమీ మాట్లాడకుండా సరే తండ్రి అంటూ కొండెక్కడం ప్రారంభించాడు. కొండెక్కినప్పుడు ప్రారంభించినప్పుడు జరిగిన ఒక విషయం చూడండి. అదే ఆదికాండం 22:9-13 వచనాలు. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పెట్టి తన కుమారుడు అని ఇస్సాకును బంధించి ఆ పీఠం మీద ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తమ కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు నాకు వెనుదీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా, చెప్పండి ఎవరికి మారుగా? తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిని అర్పించెను. చాలండి, చాలు. అబ్రహాము కొండ మీదకి ఎక్కిన తర్వాత అక్కడ మనకు వాక్యం రాయబడింది, అబ్రహాము బలిపీఠం కట్టాడట. ఏం కట్టాడండి? రాళ్లతో. ఏం కట్టాడు ఆయన? విషయం ఏంటంటే 37 సంవత్సరాలు కొడుకు ఖాళీగా కూర్చుంటాడా?
ఆ బలిపీఠం మీద దేని మీద అయితే తనను చంపబోతున్నారన్నారో ఆ బలిపీఠం మీద ఒక్కొక్క రాయిని అబ్రహాముతో కలిసి సాకు పేర్చాడు. ఎంతెత్తు వరకు పేర్చి దాని మీద కట్టెలను అమర్చి తండ్రితో చెబుతున్న మాట, నాన్న నేను కదలకుండా గట్టిగా కట్టు, నన్ను ఏం చేయాలి, నన్ను నేను దీని మీద పడుకుంటాను, నన్ను కదలకుండా గట్టిగా కట్టు. నా తల్లి దగ్గరికి నువ్వు వెనక్కి వెళ్ళేటప్పుడు అక్కడ రెండవ చాయిస్ లేదు. దేవుడు ఏదైనా అద్భుతం చేస్తాడని చాయిస్ లేదు. ప్రభువుని పనిగా ఇస్తే బలం అంటే, ప్రభునికి ఓబడంటే ఓబడంటే, ప్రభుని బలన పని అంటే చేయి. రెండవ చాయిస్ నువ్వు పెట్టుకోకు. ఆయన ఆ బలిపీఠం మీదకి ఎక్కి కూర్చొని ఆ పడుకుని ఆ గట్టిగా కడుతూ ఉన్నప్పుడు, నాన్న నీకు మాట చెబుతున్నాను, నువ్వు వెనక్కి వెళ్ళేటప్పుడు నా తల్లికి నా యొక్క బూడిదను పట్టుకెళ్ళి అక్కడ కూడా చెబుతున్న మాట ఏం తెలుసా, ఆవిడ కొండ మీద ఉన్నప్పుడు బావి దగ్గర ఉన్నప్పుడు ఈ బూడిదని ఇవ్వద్దు నువ్వు, ఎందుకంటే నా వార్త విని ఆవిడ కొండ పెంచి పడిపోవచ్చు, బావిలో దూకేవచ్చు. మామూలుగా ఉన్న ప్రదేశాలను బూడిదనిచ్చి ఇది అబ్రహాము యొక్క ఇస్సాకు యొక్క సువాసన అని చెప్పు. తల్లి ఒక్క మాట అనగానే పౌరుషాలు వచ్చేస్తాయి మనకి. హల్లెలూయా. తల్లి ఒక్క మాట అనగానే పౌరుషాలు వచ్చేస్తాయి. తండ్రి ఒక్క దెబ్బ అనగానే, ఒక్క మాట అనగానే చూడొచ్చి నిరూపించి ఎలాంటి జీవితం జీవిస్తున్నాం, ఎలాంటి బ్రతుకుతున్నాం. ప్రభు కొరకు అరగంట మోకాలే అంటే లేదు, గట్టిగా చప్పట్లు కొట్టండిరా అంటే లేదు, ప్రభు నన్ను ఆశీర్వదించాలి. ఎక్కడి నుంచి? నా భక్తి ఏంటో దేవునికి తెలుసనే కల్పితమైన మాట కబుర్లు బయట వాళ్ళకి చెప్పండి. వేర్ ఇస్ ద గాడ్? ఆయనకి ఏంటి తెలుసా? నీ హృదయం లోపల ఏముందో తెలుసు, బయట ఏముందో తెలుసు ఆయనకి. శరీరాన్ని అర్పించుకుంటూ ఆరాధన చేయాల. సెవరల్ టైమ్స్ ఇక్కడ నిలబడేటప్పుడు నా గుండె కోతకు పరైన పరిస్థితుల్లో ప్రభువా ఫలానా వ్యక్తిని నేను క్షమిస్తున్నానంటూ నిలబడడానికి భయపడుతూ నిలబడిన సందర్భాలు వాక్యం చెబుతా ఉన్నప్పుడు, ఇది ఫలానా ఊలికి అని లోపల నుంచి అపవాది గద్దిస్తా ఇదిగో అన్నప్పుడు ప్రభువా నీకు లోబడుతున్నానంటూ అనేక సందర్భాలు చేసిన పని. ఈరోజు నీ నోటికి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్, వాళ్ళు తీసుకునే స్థాయిలో లేకపోయినా ప్రభు ఆశీర్వదించు అని అన్నప్పుడు నువ్వు ఆశీర్వదించాలి. చేయగలుగుతున్నావు ఆ పని? వాక్యం వినండి. ఇస్సాకు ఆ మాట అన్నాడట, అబ్రహాము ఏడ్చాడట. ఈ యొక్క 22వ అధ్యాయంలో ఎక్కడ నీకు అబ్రహాం ఏడ్చినట్టు కనిపించదు. మూల గ్రంథాలు వెతికితే ఇస్సాకు ఏడవడం ప్రారంభించాడు, అబ్రహాము ఏడవడం ప్రారంభించాడు. కట్టెల మీద పడుకోబెట్టినటువంటి కుమారుడి యొక్క చెక్కుల మీద అబ్రహాము కన్నీరు పడుతూ ఉన్నప్పుడు ఒకరినొకరు అప్పగించుకుంటూ హృదయంలో సంతోషం ఏంటో తెలుసా, నా కుమారుడు నా మాట దాటలేదు. ఈరోజు నీ ధైర్యంగా మిమ్మల్ని అడుగుతున్న ఈ మాట, నీ ఆత్మీయ తండ్రి ఎప్పుడైనా నీ కొరకు అలా చెప్పగలడా? నువ్వు కాస్తున్న సేవకుడు, నిన్ను కాస్తున్న కాపురి ఈ బిడ్డ నా మాట దాటదు, తనకి నష్టమైన అన్న మాట చెప్పగలుగుతూ ఉన్నాడా? లేదు. ఆ ఇగరికి చెప్పితే చేయనివ్వరండి, సైలెంట్గా చేసేద్దాం. ఎన్నిసార్లు అదే చేసేది కష్టము. కొన్ని క్షణాల్లో ప్రాణం తీయాలా, కొన్ని క్షణాల ప్రాణాన్ని అర్పించుకోవాలా. ఇద్దరు కూడా ఆనందం ఏంటంటే కళ్ళు ఏడుస్తూ ఉన్నప్పటికీ ఆనందం ఏంటంటే నా కొడుకు దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళట్లేదు. హల్లెలూయా. మిమ్మల్ని నడిపిస్తున్న దైవజనుడు నీ కొరకు మాట చెప్పాలి. నా దైవజనుడు అని నువ్వు అనుకుంటే లోబడు 100%, 50% వద్దు. నాకు నచ్చినంత వరకు ఉంటానన్న మాట వద్దు. ఎన్ని సంఘాల్లో తెలుసా ఏం జరిగేదో తెలుసా? ఇలాంటి మాటలు గట్టిగా చెప్పగానే 2వ వారం చర్చి బంద్. పొగడ్తో చర్చి కావాలా? హల్లెలూయా. ఏ చర్చి కావాలా? అమ్మా నువ్వా, నీవంత ఎవరు లేరు, అలా ఇక్కడేం జరగదు. హల్లెలూయా. శబాష్ అన్న నోటితోనే తప్పు చేస్తే తొక్కదేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా అబ్రహాం అలా ఏడుస్తూ తన కన్నీళ్లు తన కొడుకు మీద పడతా ఉన్నాయి. కత్తి ఇలా తీయగానే మనకి ఇక్కడ రాయబడిన మాట, దేవుని దూత స్వరం ఆకాశం నడి అబ్రహామా చిన్నవాణిని ఏమీ చేయొద్దు. కానీ దానికి ముందు జరిగిన సంఘటన ఏంటి తెలుసా? పరలోకంలో 37వ కీర్తన ఒకసారి చూడండి.
34వ కీర్తన 7వ వచనం. 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత. అబ్రహాము దేవునికి భయపడ్డాడా లేదా? ఇస్సాకు దేవునికి భయపడ్డాడా లేదా? తనకు కష్టమైన పనిని చేస్తున్నారా లేదా? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని ఏం చేస్తాట? అరే ఇప్పుడు చంపమన్నదా దేవుడు, ఏం చేయాలి? అవి నేరుగా పరలోకంలో, నాదా దేవా కరుణామయుడా, నువ్వు అందరినీ కరుణిస్తావు కదా, అబ్రహాంకి ముసలి వయసులో కొడుకునిచ్చావు ప్రభువా, వాళ్ళ పట్ల కరుణ చూపించు అంటూ దేవదూతలు పరలోకంలో దేవుని వేడుకున్నాయట. హల్లెలూయా. నీ కోసం పక్కోడు ఏడుకోవడమే కష్టం, ఎందుకంటే మన పరిస్థితి అలా ఉంటుంది. దేవదూతలు ఎవరి కోసం వేడుకుంటున్నాయట? అబ్రహాం కోసం, ఇస్సాకు కోసం వేడుకుంటున్నాయి. అప్పుడు దేవుని స్వరం పరలోకం నుండి, ఆకాశం నుండి, అబ్రహాం ఆ చిన్నవాడిని ఏమీ కూడా చెయ్యొద్దు, పొదలలో చిక్కుకుని ఉంది ఒక పొట్టేలు, దాన్ని తీసుకురా. పొదలలో ఏముంది? ఒక పొట్టేలు ఉంది, దాన్ని తీసుకురా. నీ కుమారునికి బదులుగా మారుగా ఆ పొట్టేలను అర్పించు. హల్లెలూయా. కుమారుని అక్కడి నుంచి లేపి పొట్టేలను దాని మీద పెట్టి పొట్టేలను వధించాడట ఆయన. నేను ఇందాకన్నమాట, మన పాపముల కొరకు మనము ఉండాల్సిన ప్లేస్ ఆ ఇస్సాకు వంటి వారం మనం. హల్లెలూయా. నువ్వు లోబడితే, కన్నీరైన కష్టమైన ప్రభు మాటకు నువ్వు లోబడే బిడ్డగా ప్రభు ఎదుట ఉంటే, గుర్తుపెట్టుకో, ఇర్మియా 29:11 ప్రభు చెబుతున్న మాట, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరములైనవి కానీ మీకు ఎంత మాత్రము హానికరము కాదు. హల్లెలూయా. ఎంత మాత్రం ఏం కాబట్టి అవి హానికరం కాదు. అయ్యా కత్తి దిగుతా ఉంది, కట్టెలు ఏర్పరచబడ్డాయి, రాళ్ళన్నీ పేర్చుకున్నాం, క్షణములో చంపబోతున్న పరిస్థితి. లోబడిపో దేవునికి. బ్రతికించిన దేవునికి స్తోత్రం, బ్రతుకు ఇచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా నీకే స్తోత్రం ప్రభు. నా బ్రతుకు ద్వారా లోబడు దేవునికి, మేలు చేస్తాడా? హల్లెలూయా. మేలు చేస్తాడు ఆయన, మేలు చేయు దేవుడు. ఆమేన్. ఈ పరిస్థితి అక్కడ పొట్టేలను బలిచ్చిన తర్వాత ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇస్సాకు క్షణాల్లో చచ్చిపోబోతా ఉన్నాడు. ఇస్సాకు ఎవరి పాపాన్ని మోయట్లే, కానీ యేసు ప్రభు అట సర్వమానవాళి పాపాలను మోసుకుంటూ వెళుతూ ఉంటే గుండె తట్టుకోలేకపోతుంది. వేగంగా కొట్టుకుంటూ ఎంత వేగంగా కొట్టుకుంటుంది గుండె అంటే, ఆ పంపింగ్ స్పీడ్ కట చెమట రావాల్సిన ఆ కన్నాల్లోంచి బ్లడ్ బయటకు వచ్చే స్థితి. ఒక్కల భారం కాదు, ఇద్దరి భారం కాదు, అక్కడ ఉన్న వారి భారం కాదు, ఇహమందు ఇక రాబోతున్న వారి యొక్క పాపాలను కూడా భరించడానికి ఆయన చేసిన ప్రార్థన తెలుసా? 26వ అధ్యాయంలో ఉంటుంది, చూడండి. మత్తయి 26:30-39. ఇస్సాకులాగే అయ్యా నాకు అయితే ఇక నాకు చిత్తం కాదు, నీ ఇష్టమే అంటూ ఇస్సాకులాగానే లోబడిపోయిన యేసయ్య. చూడండి అక్కడ మత్తయి 26:30-31 వచ్చి చదవండి అమ్మా. 37 నుంచి 26:37 నుంచి చూడండి. వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పాను. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు. ఎంత మంది పాపాలను మోయాలి తెలుసా? సర్వలోకవాళి పాపాలన్నిటిని మోయడానికట ఆ గిన్నె అంటే తను అనుభవించబోతున్న శ్రమల బాప్తీసం అని ఆయన ముందు పెట్టుకొని ఆయన అంటున్నమాట, తొలగించడం నీ చిత్తమైతే. ఒక్కసారి ఆలోచించనమ్మా,
యేసు ప్రభు ఆ మాట అన్నాడంటే అది ఎంత భయంకరమో. ఈ విషయంలో దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏంటి తెలుసా? మనుష్యులకు కలుగు శ్రమల కంటే అధికమైన శ్రమలకి, కానీ యేసు ప్రభును కలిగిన మనుష్యులకు కలిగే శ్రమ కాదది. ఆయన తట్టుకోలేక అన్నమాట, నేను ఇందులో తాగితే తప్ప ఈ గిన్నె నా నుంచి తొలగదు అంటే నీ ఇష్టమయ్యా. నువ్వు లోపడతావు అలాగా నీ దేవునికి, నీ ఇష్టం ఆయన. ఇందులోంచి వెళ్ళాలి అన్నది నీ చిత్తమైతే అలానే వెళ్తాను. నాకంటే వేరే వాళ్ళు చక్కగా జీవిస్తున్నారు, నువ్వు ఇలానే వెళ్ళంటే. వేరే వాళ్ళు చాలా చక్కగా బాగున్నారు కదా, వాళ్ళ కోసం నాకెందుకు ఇంత బాధ? నువ్వు ఇలా చేస్తానయ్యా. వేరే వాళ్ళు ఏం చేయకుండానే బోల్డ్ ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. ప్రభువా అంటే నీది ప్రత్యేకం, నువ్వు ఇలా ఉండు అన్నప్పుడు ఉంటానయ్యా. లోబడు, వేరే ఏమీ లేదు. లోబడు, వేరే ఏ ఆలోచన లేదు. లోబడు నీ దేవునికి, మరేది పెట్టుకోవద్దు. నువ్వు లోబడంతే అది నీకు మేలుకరంగా మారుస్తాడు. హల్లెలూయా, నీకు మేలుకరంగా మారుస్తాడు. అంత బాధపడుతూ యేసు ప్రభువు ఇస్సాకులకు అక్కడ ఉన్నాడు. అబ్రహాము విషయంలో యేసు దేవుడు అన్న మాట తెలుసా? నీకున్న ఒక్క కుమారుడు, నీ ప్రియ కుమారుడు, నేను ఇష్టపడుతున్న కుమారుడు అన్నాడు దేవుడు అబ్రహాము ఇస్సాకు విషయంలో. పరమ తండ్రి తన కొడుకు విషయం చెప్పిన మాట తెలుసా? బాప్తిసం ఇచ్చుచున్న యోహాను దగ్గర బాప్తిసం పొందుకుని బయటకు రాగానే ఆకాశంలో ఒక స్వరం వచ్చిందట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను అతిశయిస్తున్నాను. హల్లెలూయా, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఎందుకయ్యా అంటే 30 సంవత్సరాలు తన తల్లి దగ్గర పెరిగాడు, తండ్రి దగ్గర పెరిగాడు, అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరి దగ్గర పెరిగాడు. నేను రానగానే విడిచి వచ్చాడు. హల్లెలూయా, పరమ తండ్రి నేను రా అనగానే ఏం చేశాడు? విడిచి వచ్చాడంతే. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి కొన్ని రోజులు గడిచే 2 సంవత్సరాల నుంచి పరిచర్య జరిగిన తరువాత 3వ సంవత్సరం దాటుతూ ఉంది. రూపాంతరపరచబడడానికి 17వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంటుంది. ఆ రాత్రి కొండ మీదకి వెళ్ళిన తర్వాత వీఆర్ ఆల్ సీయింగ్ ద గ్లోరీ. మనం మహిమను చూస్తాం. ఏం చూస్తాం? మనం మహిమను చూస్తాం. యేసు ప్రార్థన చేయుచుండగా ఆయన వస్త్రాలు మారే, ముఖము మారింది. లోకంలో ఏ చాకలి చలువ చేయలేనంత అలాగా లేదు. అది అప్పుడు మహిమ కాదు. ఆయన ఏ గిన్నె తీసుకోబోతా ఉన్నాడో, ఏ గిన్నె తాగబోతా ఉన్నాడో, అది తాగిన తరువాత ఇంతకు ముందు దేవునికి ఉన్న మహిమ మరలా ఆయన పొందుకోబోతున్న దానికి సాదృశ్యం అది. ఆ మహిమను పొందుకోవడానికి మనం ఏం చూస్తున్నామంటే దేవుడిని మహిమను చూస్తున్నాం. దేవుడు అబ్బాబ్బా వెలేగా దేవుడు ప్రార్థన చేస్తే వెలే జరిగింది. ఎంత శ్రమ ఉందో తెలుసా అక్కడ. అది పొందుకోవడానికి నీకు మహిమ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, నీకు మహిమ ఇస్తాడు దేవుడు. బిఫోర్ దాట్ ఏముంటుంది? దానికి ముందు కొంత శ్రమ ఉంటుంది, అది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అందరికి ఒకలా ఉంటుందని నేను చెప్పను, ఖచ్చితంగా చెప్పను. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. నిలబడంతే, లోబడు, వాక్యాన్ని దాటి పని చేయకు, వాక్యంలో ఉన్న దాన్ని బట్టి ముందుకు వెళ్ళు. అది పొందుకోవడానికి ఆయన వస్త్రాలన్నీ మార్చబడ్డ తర్వాత పేతురుకి మెలకు వచ్చింది. పేతురు అన్నాడు కంగారుగా, అయ్యా నీ కోటి, ఏలియా కోటి, మోషే కోటి, ఇక్కడ పర్ణశాలలు కడదాం. హల్లెలూయా, ఏం కడదాం? పర్ణశాలలు కడదాం. సెటిల్ అయిపోవడానికి చూస్తాం మనం, ఎక్కడ కావాలి అక్కడ సెటిల్ అయిపోవడానికి. హల్లెలూయా, వాస్తవం కదా. ఒక చోట మనకు బాగుంది, ఎక్కడ సెటిల్, కానీ ప్రభు ప్రణాళిక వేరే. అంత మహిమ ఎత్తా అన్న తర్వాత కూడా ఆయన ఎక్కడికి ఎక్కాల్సి వచ్చింది? సిలువకి ఎక్కాల్సి వచ్చింది. హల్లెలూయా, సిలువకి ఎక్కాల్సి వచ్చింది. అయ్యా ఈ మహిమను వదిలి రాను. అవును రావు, నీ చేతుల్లో ఉంది. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావా? నీ చిత్తం వచ్చిన చోటు ఉండిపోతావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడు. హల్లెలూయా, శాశ్వత మహిమతో నిన్ను మహిమపరుస్తాడు ఆయన. హల్లెలూయా, శాశ్వత మహిమతో నిన్ను నింపుతాడు ఆయన. అక్కడ నుంచి సిలువ ప్రయాణం ముందులో అక్కడ అన్న మాట యేసు ప్రభు విషయంలో మరలా మేఘము వారిని ఆవరించిందట. ఆ మేఘంలోంచి దేవుడు మాట్లాడట,
నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఎంత గొప్ప సాక్ష్యం అది. హల్లెలూయా. లెట్ ద పీపుల్ మర్మరింగ్. ఎట్లా అంటే సరుకోని నువ్వు ఎలా ఉన్నావు? తండ్రితో నీ సహవాసం ఎలా ఉంది? దేని కొరకు దాన్ని వదులుకోకు, దేని కొరకు దాన్ని వదులుకోకు. మరలా చెబుతున్నా, దేని కొరకు దానిని వదులుకోకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె సజీవంగా ఉన్నవారందరూ హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు అట్లాగా అలాగా తండ్రితో ప్రేమింపబడతా ఉన్నాడు, తండ్రితో ఎనలేని ప్రేమను పొందుకున్నాడు. రోమిలాతుల పత్రికలో 8వ అధ్యాయంలో 31-32 వచనాల్లో ఉంటది, తన ఏకైక కుమారుడిని, తన సొంత కుమారుణ్ణి నీ కోసం ఇవ్వడానికి వెలితి అని ఆ దేవుడు ఇక నువ్వు ఏది అడిగితే నీకు ఇవ్వకుండా ఉంటాడు. నువ్వు ఈరోజు తీసుకోబోతున్న ప్రభు వల్ల దానికి ముందు జరిగిన కార్యం ఇది. హల్లెలూయా. అంత నలకొట్టుకోవడానికి ఎందుకు ఇది వదిలిపెట్టాడు తన కుమారుణ్ణి? మీలో తల్లిదండ్రులుగా ఉంటున్నారు, మీ కొడుక్కి చిన్నది నలిగితే, చిన్నది గించుకుంటే, చిన్నది తెగితే వెళ్ళవెళ్ళలాడిపోతారు కదా. తన తండ్రి పుట్టింది మొదలుకొని ఆఖరి క్షణం వరకు కూడా తండ్రిని ఫలానా విషయంలో దుఃఖ పెట్టిందన్నది యేసుప్రభు జీవితంలో లేదు. తల్లిదండ్రులుగా మీరు బోర్డు చెప్పొచ్చు కదా మీ పిల్లల విషయంలో, ఫలానా విషయం అండి, ఫలానా అండి, మా వాళ్ళు అల్లప్పుడు అలా చేశారండి అంటారు కదా. ఒక్క విషయంలో కూడా లేడట దేవుడు యేసుప్రభు అలాగా. అంత ప్రేమిస్తున్న కుమారుడు, అంత ప్రేమిస్తున్న తండ్రి మరణానికి అప్పగించాడట, సిలువ మరణానికి అప్పగించాడట. ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? ఇస్సాకుకైతే ఆపడానికి దేవుడు అబ్రామా ఆపనన్నాడు, ఇప్పుడు దేవుడే విడిచిపెట్టాడు. ఎవరు ఆపుతారు దాన్ని? ఎవరి కొరకు విడిచిపెట్టాడు తెలుసా? నీ కొరకు. హల్లెలూయా. నీ కొరకు. నిన్ను ఇష్టపడుతున్నాడు దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నీ కొరకు తన జనకైక కుమారుని, అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని వదిలేయడానికి ఇష్టపడ్డాడు. నీ కొరకు. ఇస్సాకును బలిమ్మంటే 37 సంవత్సరాల వయసులో వచ్చిన ఇస్సాకు 100 సంవత్సరాలప్పుడు, అప్పుడు 137 సంవత్సరాల అబ్రాం గారికి ప్రేమానురాగాలు వచ్చాయి, భారాలు వచ్చాయి, తట్టుకోలేనంత ప్రేమాప్యాతలు వచ్చాయి. అస్సలు నీలో ప్రేమ పుట్టించిన ప్రేమ స్వరూపైన దేవునికి తన కుమారుడని యేసు ప్రభువు మీద ఎంత ప్రేమ ఉండుంటది, ఎంత కన్నీరు కాచుంటాడు. అయినా తన్ను తను వచ్చుకొని ఈ బల్లనికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఇది జరగాల, ఇది జరిగితే నా బిడ్డ నా దగ్గరకు వస్తుంది, ఇది జరిగితే నా కుమారు నా దగ్గరకు వస్తాడు, ఇది జరిగితే ఇది బిడ్డ పాపము మునిగిపోయి కొట్లాడుకుంటున్న ఈ బిడ్డ నా యొద్దకు మరలా రాగలదు, ఇది జరిగితేనే అని యేసు ప్రభుని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఇస్సాకును కాపాడగలిగిన దేవుడు యేసు ప్రభుని కాపాడగలడు. కానీ ఎందుకు చేయలేదు తెలుసా? ఇస్సాకుకు బదులుగా పొట్టేలు బలయ్యింది. నీకు బదులుగా కేవలం నీకు బదులుగా యేసు ప్రభు బలయ్యాడు. ఏ పాపము లేదు ఆయనలో, ఏ ముందు మొక్కుబడి లేదు ఆయనలో. అదే గ్రంథములో రాయబడి ఉంటుంది. ఆ పొట్టేలు విషయమే దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునుపు ఈ కార్యక్రమం కోసం, ఇస్సాకు కోసం ఆ పొట్టేలు దేవుడు సిద్ధపరిచాడట. అది దేనికి సాదృశ్యం తెలుసా? నీకు నాకు సాదృశ్యం. జగత్తు పునాది వేయబడక మునుపు, నువ్వు నేను పుట్టక మునుపు నీ పాపాలను మోసుకొని పోవడానికి యేసు ప్రభువుని ఆనాడు సిద్ధపరిచాడు ఆయన. దాన్ని 2000 సంవత్సరాల క్రితం దేవుడు జరిగించాడు. ఈరోజు నేను మీతో చెబుతున్నాను, ప్రభు బల్లను తీసుకుంటున్నావా? మరణమగునంతగా లోబడు. నీ తల్లిదండ్రులకు లోబడు, విషయంలో నీ మందిరంలో నీ కాపరికి లోబడు, పెద్దలకు లోబడు, అధికారులకు లోబడు, నీ కుటుంబంలోని భార్యకు లోబడు, నీ భర్తకు లోబడు. ప్రభువు చెబుతున్న దాని విషయంలో నేను మరలా చెబుతూ ఉన్నాను. అబ్రహామట తన భర్తను యజమానుడా అని పిలిచిందట. ఏమని? అంటే అర్థం ఏంటి? ఈవిడేంటంటే అర్థం? రాలు కాదు, దాసి. యజమానుడా అంటే ఈ పొజిషన్ ఏంటి? దాసి.
ఆయన అబ్రహాము తిరిగి ఆవిడ ప్రేమను గుర్తించి, ఆవిడ నమ్మకత్వాన్ని గుర్తించి, సభాష్ నగర్ బాగున్నావు అని అనిపించుకుంటే అప్పుడు ఆయన పిలుస్తాడు యజమానురాలా అని. ఆయన తిరిగి పిలవాల. ఈరోజు నేను మీతో ఈ మాట చెబుతున్నాను, ఆలకించండి. నీ దేవుడు నీకు యజమానుడైతే యూ హ్యావ్ టు ఒబే. ఎట్లా లోబడాలా? దాసుడిగా లోబడు. తిరిగి క్వశ్చన్లు చెయ్యొద్దు, తిరిగి మారు మాట్లాడొద్దు. లోబడు నీ దేవునికి. ఈరోజు బల్లను తీసుకోబోతున్న నువ్వు ఎఫ్ఎస్సీ రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, మరణమగనంతగా లోబడ్డాడట. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:7 ఉంటుంది. యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని ఎఫెసీ 2 క్షమించాలి, ఫిలిప్పీలకండి 2:7 మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. అమ్మా ఏ స్వరూపం అది? మరి తండ్రి ఏంటట అక్కడ? యజమానుడు. తండ్రి ఎవరు? నువ్వు దాసుడివి, దాసురాలు నీ దేవుడికి. మొదట అది నీదే. నీ యందు ప్రేమ కలిగి నీ దేవుడు నిన్ను పిలాల, నా కుమారుడా. హల్లెలూయా. అంత తగ్గింపు నీకు ఉండాలి. చదవండి. దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారముందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. ఎంతగా దాటండి? ఒక్క మాటకే మనకు గుర్తుకొచ్చే పౌరుషాల. అంతా నాకు అనవసరం, విలేటికి వచ్చే మోకాలు అయ్యంటే నేనా? నా గొప్ప, దేవుని గొప్ప, ఎవరు గొప్ప? లోబడు అన్నప్పుడు ఏం చేయాలి నువ్వు? మరి ప్రశ్న ఎందుకు వస్తా చాలాసార్లు నీకు. యేసు ప్రభు ఎంతకు లోబడ్డాడో తెలుసా? అమ్మా, మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో చూసినట్టు, ఇక్కడ ఏదో బొమ్మ ఉండేది, ఆ బొమ్మలో చూసినట్టు యేసు ప్రభు మనుషుల ఎదుట ఎలాగంటే ఏలనకు అప్పగించబడ్డాడు. నీకు నీ దాసుడు గాని, నీ కాపరి గాని, నీ తల్లిదండ్రులు గాని, నీ యజమానుడు గాని ఏదైనా నీకు చెబుతున్నప్పుడు అది ఇతరుల దృష్టికి హేళనగా కనబడని నీకు నువ్వు లోబడు. యేసు ప్రభు బొమ్మల్లో చూపినట్టుగా ఆ యొక్క నడుముకి వస్త్రం ఉందని మీరు అనుకుంటున్నారు. ఏ వస్త్రం లేదు ఆయనకి. బిసంబులతో నిలబడ్డాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే పూర్తిగా 3 సార్లు వింటాను, 4 సార్లు వింటాను, 5 సార్లు వింటాను, లేకపోతే తిరగేసిన రౌడీజం చూపిస్తానని అనలేదు ఆయన. హల్లెలూయా. అలా అనలేదు ఆయన. తన బిసములో ఏమీ లేదు ఒంటి మీద, అలా చేసిన ఆయన అన్న మాట తెలుసు, తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగరు కనుక వీరిని. అది తగ్గింపు. అలాంటి యేసు ప్రభువుని ఈరోజు నువ్వు చేతుల్లోకి తీసుకోబోతా ఉన్నావు. అలాంటి యేసు ప్రభు శరీరాన్ని నీ లోపలికి నువ్వు తీసుకోబోతున్నావు. అలాంటి మనస్తత్వం కలిగిన యేసు క్రీస్తు రక్తాన్ని నీ లోపలికి తీసుకోబోతున్నావు. ఇది ఆచారం కాదు, ఇది ఆచారం కాదు, ఇది మొక్కుబడి కాదు, ఇది ప్రతి నెల మొదటి వారంలో జరిగించేటువంటి క్రైస్తవ సంబంధమైన ఒక సంప్రదాయం కాదు. ప్రభువులా మారాలి అని, ఆయనకలా తగ్గించుకోవాలి అని ఈరోజు నీకు నేర్పిస్తున్న పాఠం. ఈ పాఠానికి నువ్వు లోబడితే కళ్ళు మూసుకో, ప్రభు బలగా సిద్ధపడు. అబ్బాయి నేను ఎలా ఉండాలంటే దేవునికి మహిమ కలుగును గాక.